కృష్ణా జిల్లాలో 1,09,000 ఎకరాలు ఆక్వా సాగు జరుగుతుందని జిల్లా మత్స్యశాఖ అధికారి ఏ నాగరాజు తెలిపారు. ఆక్వా సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ఇస్తుందని వెల్లడించారు. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్లతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు విద్యుత్ రాయితీని అందిస్తుందన్నారు. ఆక్వా సాగు చేసే రైతులు మత్స్యశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి వారి పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. అమెరికా విధించిన సుంకాల ప్రభావం జిల్లాపై పెద్దగా లేదని, అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, గుడివాడ నియోజకవర్గాల్లో ఆక్వా సాగు పెరుగుతుందని చెప్పారు. ఆక్వా సాగు బాగుందండి. జిల్లాలో గతంలో 57,000 ఎకరాలు ఆక్వా జోనేషన్లో ఉండేదండి. మిగిలింది దాదాపు ఒక 65,000 ఎకరాల వరకు నాన్ ఆక్వాలో ఉండేది. ఇప్పుడు 60,960 ఎకరాలు ఆక్వా జోన్లోకి రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదం కూడా పూర్తి అయిపోయిందండి. త్వరలో గెజెట్ నోటిఫికేషన్ వస్తానే మొత్తం జిల్లాలో మొత్తం ఒక దాదాపు 1,17,000 ఎకరాల వరకు ఆక్వా జోన్ పరిధిలోకి వస్తుందండి. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆక్వా నాన్ ఆక్వా లేకుండా ప్రతి రైతు ఆక్వా పంట రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకు పవర్ సబ్సిడీ రూపాయన్నర ఇవ్వాలన్నది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. గతంలో 10 ఎకరాలు విస్తీర్ణం వరకే దీన్ని అమలుపరిచేవాళ్ళండి, ఆక్వా జోన్ పరిధిలో ఉన్నవారికి మాత్రమే. అయితే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆక్వా నాన్ ఆక్వా అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి విస్తీర్ణంతో కూడా సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తయిన ప్రతి ఒక్కరికి కూడా పవర్ సబ్సిడీ ఇవ్వాలనే ఆలోచనతో ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే దాన్ని అమలు చేయడం జరుగుతుంది. క్వాలిటీతో కూడిన ఉత్పత్తులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారండి. అంటే ఇవన్నీ ఎప్పుడవుతాయి? రిజిస్ట్రేషన్ పూర్తయితేనే రైతుకి మేలు జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫాలోడ్ బై ట్రేసబిలిటీ సర్టిఫికేషను. ఈ కార్యక్రమాలు పూర్తయితే ఖచ్చితంగా మన ఎగుమతులకు డిమాండ్ ఉంటుంది.